హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీట్స్ బై చంద్రకళ. ప్రతి ప్లీట్లో అందం, ప్రతి ప్లీట్లో ఆత్మగౌరవం. ఈ వీడియోలో సింపుల్గా 9x9 ప్లీట్స్ని ఎంత ఈజీగా క్రియేట్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టు ద వీడియో. ఇది అయితే పళ్ళు సైడ్ కదండి. పళ్ళు సైడ్ ఎప్పుడూ కూడా మన లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ అవుతుంది. సో కన్‌ఫ్యూజ్ అవ్వకుండా లెఫ్ట్ సైడ్ టేబుల్ మీద పెట్టుకొని, మనకి ఎంత కావాలి అంటే అంత విడ్త్ పళ్ళు ప్లీట్‌ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఇది క్లయింట్ సారీ అండి. క్లయింట్ సారీ వచ్చి 3.5 ఇంచెస్ మాత్రమే కావాలి అన్నారు. సో దట్ నేను ఇక్కడ స్టార్టింగ్ మీరు గమనించండి. ఇక్కడ నుండి నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది పళ్ళు విడ్త్. సో ఈ 3.5 ఇంచెస్‌కి ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ మనకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కావాలి కాబట్టి, నేనిక్కడ ఒక సేఫ్టీ పిన్‌తోని మెజర్‌మెంట్‌కి సెక్యూర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక పిన్‌ని. అంటే మనకి మెజర్‌మెంట్ ఇక్కడ కరెక్ట్‌గా రావాలి అని. సో ఈ పిన్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూజ్‌ఫుల్ అండి. ఈ పిన్ ఇంత మెజర్‌మెంట్‌కి అని పెట్టుకోవడం వల్ల స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సేమ్ ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వవసరం లేదు. ఇక్కడ కరెక్ట్‌గా మనకి ఎంత కావాలంటే అంత విడ్త్ మనం పళ్ళు ప్లీట్‌ని ఇక్కడ పిన్నింగ్‌తో చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ ఐరన్ బాక్స్‌లో వాటర్‌ని ఫిల్ చేసి అండ్ రెడీగా సిల్క్ మోడ్ మెథడ్‌లో ఆప్షన్ పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఐరన్ బాక్స్ ఆన్ అయ్యాక మనం ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాం కదండీ! ఈ ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ దగ్గర నుండి మన లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్‌కి ఈ ప్లేట్‌ని టర్న్ చేసుకున్నాను. ఇక్కడే బిగినర్స్ అందరూ కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. సో లెఫ్ట్ నుండి రైట్‌కి ఫస్ట్ టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ టర్న్ చేసుకొని ఒక క్లాత్ పెగ్‌తో సెక్యూర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఐరనింగ్ చేయాలి. అంటే ఒక ఫోల్డ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం. మనకి కావాల్సిన ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇది స్టార్టింగ్ మనకి విజిబుల్ అయ్యే ప్లీట్ కాబట్టి కరెక్ట్‌గా ఫోల్డింగ్ ఇచ్చుకొని ఐరన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మన రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్‌కి టర్న్ చేసుకుంటున్నాం. సేమ్ మనం ఫోల్డ్ చేసిన ప్లీట్‌ని రివర్స్ పెట్టేసాం. రివర్స్ పెట్టేసాక ఆ చివరనున్న పళ్ళుని ఇక్కడ మనం ఎక్కడైతే పిన్నింగ్ చేసుకున్నామో అక్కడికి తీసుకొచ్చి క్లాత్ పెగ్‌తో మళ్ళీ సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకున్నప్పటికీ ఇక్కడ ఒక ఫోల్డ్ అనేది క్రియేట్ అయిందండి మన రైట్ సైడ్‌లో. ఇప్పుడు ఆ ఫోల్డ్‌ని నేను మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి సెకండ్ ఫోల్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయిన ఫోల్డింగ్‌ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని సేమ్ అక్కడ పిన్నింగ్ పెట్టుకున్నాం గదా! అక్కడికే తీసుకొచ్చి క్లాత్ పెగ్‌తో సెక్యూర్ చేసుకుంటే ఇక్కడ థర్డ్ ఫోల్డ్ అనేది క్రియేట్ అయింది. అంటే మనం మూడోసారి మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకుంటే ఫోల్డ్ క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని ఫోర్త్ ఫోల్డ్ అంటే ఇక్కడ మళ్ళీ క్లాత్ పెగ్‌తో సెక్యూర్ చేసుకున్నాము. సెక్యూర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒకసారి ఐరన్ చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా మనకి ఒక ఫోల్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఈ మెథడ్‌లో మనం ఇలా ఫోల్డింగ్స్ ఇస్తూ ఐరన్ చేయడం వల్ల పళ్ళు విడ్త్ ఏ సైజ్ అయినా కూడా ప్లీటింగ్ ఏ సారీ అంటే ఏ సైజ్ వారికైనా కూడా ఎక్కువ ప్లీట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ నెక్స్ట్ ఫోల్డ్ కూడా క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నవి 9 ప్లీట్స్ అనేవి కంప్లీట్‌గా వచ్చాయండి. 9 ప్లీట్స్‌కి కరెక్ట్‌గా ఒక 5 ఫోల్డ్స్ అయితే సరిపోతుంది. సో నాకు కావాల్సిన 9 ప్లీట్స్ కోసం నేనైతే ఫోల్డ్స్‌కి ఐరన్ ఇచ్చేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఐరన్ బాక్స్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ మనం ఓపెన్ చేశాక ఇక్కడ చూసారా మనం ఫోల్డ్స్ కోసం ఇచ్చిన ఐరన్ వల్ల ఇక్కడ ఫోల్డ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఈ ఫోల్డ్స్ ని 1 బై 1 లైన్స్ వైస్ గా ఉంది కదా! ఫస్ట్ ఒక లైన్ పట్టుకుంటాం. నెక్స్ట్ లైన్ వదిలేస్తాం. మళ్ళీ నెక్స్ట్ లైన్ పట్టుకుంటాం. ఆ నెక్స్ట్ లైన్ ని వదిలేస్తాం. మళ్ళీ ఆ నెక్స్ట్ లైన్ పట్టుకుంటాం. ఆ నెక్స్ట్ లైన్ ని వదిలేస్తాం. అంటే ఒకటి మనం పట్టుకుంటున్నాము. ఒకటి వదిలేస్తున్నాం. వదిలేస్తుంది ప్లీట్‌కి అడుగు భాగంలో ఉంటుంది. మనం పట్టుకున్నది పై భాగంలో ఉంటుంది. మీకిక్కడ అర్థమైందో ఒకసారి వీడియోలో క్లారిటీగా చూడండి. నేను ఒక ప్లీట్‌ని పట్టుకుంటున్నాను. ఒక ప్లీట్‌ని వదిలేస్తూ ప్లీట్స్‌ని కరెక్ట్ పొజిషన్‌లో పట్టుకొని పిన్నింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్న ప్లీట్స్ అన్ని కూడా వదిలేయకుండా జాగ్రత్తగా పట్టుకొని ప్లీట్స్ అన్ని 1 బై 1 ఒకసారి తీసుకోవాలి. టోటల్ నేనైతే 9 ప్లీట్స్ తీసుకున్నాను కదా! ఇవన్నీ ఒకసారి కౌంట్ చేసుకోవాలి. చూసారా 9 ప్లీట్స్ ఈజీగా క్రియేట్ అయిపోయాయి. అండ్ మీరు కూడా ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్స్‌ట్రా ఫోల్డ్స్ పెట్టుకొని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ప్లీట్స్ అన్ని 1 బై 1 తీసుకొని ఒకదాని కింద ఒకటి పెట్టుకొని అన్నీ కలిపి ఇక్కడ ఆల్రెడీ ఉన్న పిన్‌తో మనం సెక్యూర్ చేసేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనం మెజర్మెంట్‌కి పెట్టుకున్నాం కదా! ఆ పిన్నే ఇక్కడ ఎడ్జ్‌లో మనం పిన్నింగ్ చేసేసుకోవాలి. ఇక్కడే కరెక్ట్ పొజిషన్‌లో మనం పిన్నింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నుండి మనం పెట్టుకున్న పిన్సే మొత్తం సారీ అంతా ఇక్కడి నుండే డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ప్లీటింగ్స్ కరెక్ట్‌గా రావడానికి ఇక్కడ పెట్టుకున్న పిన్ పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలి. అండ్ పిన్నింగ్ కూడా ఎడ్జ్‌లో పెట్టుకోవాలి. ఎడ్జ్‌లోని స్లాంటింగ్ పొజిషన్‌లోని ప్లీట్స్ అన్నీ కవర్ అయినట్టు పెట్టుకొని పిన్నింగ్ చేసుకోవాలి. సో, ఇలా 9/9 ప్లీట్స్‌ని సింపుల్‌గా క్రియేట్ చేసేసుకోవచ్చండి. అండ్ మీకు ఇంకా ఎక్స్‌ట్రా ప్లీట్స్ కావాలి అనుకున్న ఎక్స్‌ట్రా ఫోల్డ్స్ ఇచ్చుకొని ఈ మెథడ్‌లో మనం ప్లీటింగ్స్‌ని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.